జెనెటిసిస్ట్ అట్ టెల్ అవీవ్ యూనివర్సిటీగా ఉన్నారు. మిస్టర్ చంద్రారెడ్డి గారు ఈజ్ ఫౌండర్ ఆఫ్ హెల్త్ సెంట్రిక్ కంపెనీ. ఆ హెల్త్ సెంట్రిక్ కంపెనీకి 3 బ్రాంచెస్, అంటే 3 చోట్ల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, దుబాయ్, సింగపూర్ అండ్ సిడ్నీ. he brought this technology along with Mr. Hanumantrao garu. He is the chief strategist for this longevity lounge. సరే, నేను ట్రై చేస్తాను తెలుగులో. డాక్టర్ వంశీ చెప్పిందంతా మేము కూడా చూస్తున్నాము అక్రాస్ ద వరల్డ్. ఇండియాలో ఎంత మటుకు ఆయన చెప్పే నిజాలు ఉన్నాయో చెప్పండి. మీతో మాట్లాడతారు, చాలా కేర్ఫుల్గా వినండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్లినికల్ కేస్ ప్రజెంట్ చేస్తారు ఆయన ఓన్. Thank you so much. It's a big honor to be here in this inauguration. Thank you, Dr. Vamsi. భారతదేశంలో రోజుకి క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. చాలాసార్లు ఈ క్యాన్సర్ని లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేయబడడం వల్ల క్యూర్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ మీద పడే ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఒక్కటే మార్గం ఏంటంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవాలి, లేదా క్యాన్సర్ని అర్లీగా గుర్తించాలి. ఈ రెండు చేయాలంటే జెనెటిక్ ప్రొఫైలింగ్ ఆర్ జెనెటిక్ టెస్టింగ్ ఒక్కటే మార్గం. సో ప్రతి ఇండివిజువల్కి 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. దీంట్లో అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్ని ముందుగా కనుక ఐడెంటిఫై చేసినట్టయితే మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అంటే ట్రెడిషనల్ పెట్ స్కాను, పెట్ ఎంఆర్, పెట్ సిటీ, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేసే ముందే, అంటే కొన్ని నెలల ముందు, క్యాన్సర్ రావడానికి కొన్ని నెలల ముందు, సంవత్సరాల ముందు కూడా క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకున్నట్టయితే రెగ్యులర్గా ఆ క్యాన్సర్కి ఆ పర్టికులర్ ఇండివిజువల్ స్క్రీన్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. కొన్ని రకాల ఇంటర్వెన్షన్స్ ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్స్ని ఆ జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేశాక ఆ జెనెటిక్ మ్యూటేషన్ టార్గెట్ చేసే మెడిసిన్స్ ఇస్తే క్యాన్సర్ని క్యూర్ చేసుకోవచ్చు. మా చీఫ్ సైంటిస్ట్కి పాలిసైథీమియా వేరియా అనే క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ JAK2 మ్యూటేషన్ని టార్గెట్ చేసి జీన్ థెరపీ తీసుకోవడం ద్వారా క్యూర్ చేసుకోగలిగారు క్యాన్సర్ని. సో క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి, క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి, వచ్చిన క్యాన్సర్ పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్ సక్రమంగా పనిచేస్తుంది, కీమోథెరపీ ఎఫెక్టివ్గా ఉంటుందో లేదా తెలుసుకోవడానికి, ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఆ క్యాన్సర్ తొందరగా తగ్గుతుందో తెలుసుకోవడానికి, జీన్ థెరపీ ద్వారా క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చో లేదో తెలుసుకోవడానికి ఈ జెనెటిక్ ప్రొఫైలింగ్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ ఒకటే కాదు, సడన్ కార్డియాక్ డెత్, చాలామంది పిల్లలు సడన్గా ట్యూటోరియల్ ఖాళీలో పడిపోవటం చూసాం, డాన్స్ చేస్తూ పడిపోతున్నారు. ఈ సడన్ కార్డియాక్ డెత్ను కూడా ముందుగా ప్రెడిక్ట్ చేయవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్స్ని ప్రెడిక్ట్ చేయవచ్చు. ఎవరికి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అబ్డామినల్ ఫ్యాట్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ వెల్బీయింగ్, దాన్ని ఎలా మాడిఫై చేసుకోవచ్చు అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఎక్కువగా చూస్తున్నాం. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ IVF చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. ఏ మెటబాలిజం పాత్వే దెబ్బతింది, దానికి కారణమైన జీన్ ఏది తెలుసుకొని ఆ జీన్ని థెరపీ కనుక చేసినట్టయితే వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేస్తారు. ఏ రకమైన డయాబెటిక్ పేషెంట్స్కి కొంతమంది అదే మెడిసిన్ తీసుకుంటుంటారు, వాళ్ళకి షుగర్ తగ్గదు. ఎవరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ముందుగానే ప్రెడిక్ట్ చేయవచ్చు. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్లు సేమ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము, అదే ట్రీట్మెంట్ కొంతమందికి లొంగుతారు, కొంతమందికి లొంగరు. కొన్నిసార్లు 3 కోర్సులు ఇచ్చేసరికి తగ్గిపోతుంది, మళ్ళీ 4వ కోర్సు 5వ కోర్సు ఇచ్చేసరికి మళ్ళీ పెరిగిపోతుంది. ఇవన్నీ కూడాను ఈ జెనెటిక్ ప్రొఫైలింగ్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి సెంటర్ని లాంజివిటీ లాంజ్ని ఇండియాలో ఫస్ట్ టైము హైదరాబాద్లో గచ్చిబౌలి మెయిన్ రోడ్ మీద 10th ఫ్లోర్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్ మీద లాంచ్ చేయడం జరిగింది ఇవాళ.